అంకుల్ ఇదే నేను చదివిన స్కూల్. ఇదా? అరే, చిన్నప్పుడు రోజు మా ఆంటీ నన్ను కారెక్కించుకుని ఇక్కడ దింపేది. అమ్మని నాన్నని నేను అసలు ఎరగను. నాకు అమ్మ నాన్న అన్నీ ఆంటీయే. ఆవిడ నన్ను పెంచి పెద్ద చేసి ఫారెన్ పంపి చదివించింది. కానీ ఆవిడ జీవితం మాత్రం శూన్యమే. చెస్ బోర్డే ఆవిడ కాలక్షేపం. జనే, నువ్వు నా రాజుకు గురి పెడుతున్నావు కదూ. నువ్వు దేనికి గురి పెట్టినా ఏదో ఒకటి అడ్డు వస్తుంది. ఇప్పుడు చెక్. యు కాంట్ మూవ్ దిస్ వే ఆర్ దట్. ఇటు కదలలేవు, అటు కదలలేవు. నౌ యు ఆర్ ఇన్ మీరస్ పొజిషన్. నేను వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను, మీకు మీరా అంటే అంత ఇష్టమా? I admire her very much. She reminds me of my own past. మీరా గడిపిన జీవితాన్నే నేను ఇప్పుడు గడుపుతూ ఉన్నాను. జెనీ, ప్రేమలో పడ్డ రోజుల్లో ప్రేమ తప్ప కంటికి మరేది కనిపించదు. ఇట్స్ a beautiful experience. Spring and a long season of spring. ఇంత చిన్న బాలుడు అంత పెద్ద బరువైన గంటను ఏ విధముగానూ మ్రోగించి ఉండడు. వీని యొక్క చిన్నారి చేయికి అంత పెద్ద బరువైన గంటకు ఏ విధముగానూ సంబంధమే లేదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఎవరో పొరపాటున గంటను మ్రోగించి ఉన్నారు కనుక మీ అందరూ మీ పనుల్లోకి వెళ్ళి రావచ్చు. రాజా, ఇక్కడేం చేస్తున్నా? నువ్వేనా చర్చి బెల్ కొట్టింది? ఆ రోజు మీరే కదా టీచర్ చెప్పారు, కొట్టుకున్న సమయంలో చర్చి బెల్ కొడితే అందరూ చర్చి దగ్గరకు వస్తారని. అందుకే కొట్టాను. మిమ్మల్ని చూడాలనిపించింది. ఏమిటో జెనీ, నా జీవితంలోకి వసంతం ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగానూ వెళ్ళిపోయింది. నేను ప్రేమించింది ఒకరిని, పెళ్లి చేసుకున్నది మరొకరిని. ఫస్ట్ నైట్లో నా భర్తతో అరమరికలు లేకుండా అన్ని విషయాలు చెప్పాను. టు మై గ్రేట్ సర్ప్రైజ్, హీ వాజ్ వెరీ బ్రాడ్ మైండెడ్. నేను ప్రేమించిన వ్యక్తి దగ్గరకు నన్ను మనస్ఫూర్తిగా పంపించేశారు. కానీ నేను తిరిగి వెళ్ళేసరికి నేను ప్రేమించిన వ్యక్తి లేడు. ఆయన యుద్ధంలో పోయారనే న్యూస్. నన్ను వదిలి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి మధుర స్మృతులను తలుచుకుంటూ ఇదిగో ఆరాధనలో నా లైఫ్ అంతా ఇలాగే గడిపేస్తున్నాను. దీస్ ఆర్ ద రిథమ్స్ ఇన్ మై లైఫ్.